హలో అండి. అందరైతే ఎలా ఉన్నారు? ముందుగా నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అదేవిధంగా నా ఛానల్‌ను సబ్స్క్రైబ్ జేసుకోండి. ఓకేనా? మరి వీడియో ఏం చేసినా అంటే సేమియా పులిహోర చాలా అంటే చాలా బావుంటది. మా బాబు లంచ్ బాక్స్‌లకైతే చేసినా అండి. ఇంకా వాడైతే చాలా ఇష్టంగా అయితే తిన్నాడు. బాక్స్ మొత్తం అయితే ఖాళీ చేసిండు. ఇంకా చాలా పొడి పొడిగా అయితే ఉంది గదా! ఓకేనా? మరి మీరు కూడా వెంటనే ట్రై చేయండి. ఇది ఎలా చేసినో వీడియోలకైతే ఎళ్ళిపోదాం. ఫస్ట్ అయితే నేను స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె అయితే పెట్టుకున్నా అండి. గిన్నె పెట్టుకొని నేను ఒక గ్లాసు సేమియాకు 2 గ్లాసుల నీళ్ళైతే పోసుకుంటున్నా. ఇంకా అదైతే మీకు చూపించలేదు. కాకపోతే మీరు చేయాలని అనుకుంటే ఒక గ్లాసు సేమియాకు 2 గ్లాసుల నీళ్ళైతే పోసుకోవాలి. తర్వాత నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి రుచికి సరిపడా. తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వలన పొడి పొడిగా అయితే ఉంటుంది. సేమియా అనేది అతుక్కుపోకుండా అయితే ఉంటుంది. ఇంకా నీళ్ళు అయితే బాగా అయితే మరిగించుకోవాలి. మరిగించుకున్న తర్వాత మనం సేమియా అయితే పోసుకోవాలి. నేనైతే ఇక్కడ 1 గ్లాసు సేమియా అయితే పోసుకున్నా అండి. జస్ట్ ఒక 1 మినిట్ 2 మినిట్స్ అయితే ఉంచుకోవాలి. ఎక్కువగా ఉడికించుకోవద్దు. ఇది ఎక్కువగా ఉడికిందనుకోండి మనం పులిహోర చేసేటప్పుడు కొంచెం విరిగిపోయినట్లయితే అనిపిస్తుంది. అందుకోసమని కొంచెం లైట్గా అయితే ఉడికించుకోవాలి. ఒక చూడండి ఇది ఒక 50% అయితే ఉడికిపోయింది. ఇంకొక 1 మినిట్ ఉంచుకుంటే ఉడికిపోతుందండి. ఇంకా తర్వాత చూస్తున్నా ఉడికిందా లేదా అనేది చూస్తున్నా. ఇట్లా చేయితోటి అంటే ఇట్లా చినిగినట్లయితే ఉడికిపోయిందండి. ఇప్పుడైతే వంపేసుకోవాలి వాటర్ అయితే మొత్తము. ఇంకా స్టవ్ బంద్ చేసి ఇంకా గిన్నె అయితే కిందికైతే దించుకున్నా అండి. దించుకొని జాలీల గంటె ఉంటుంది కదా, జాలీ గంటె ద్వారా అయితే వడగడుతున్నా. ఇక్కడైతే నేను మొత్తం వాటర్ అయితే మొత్తం వంపేసుకోవాలి. చుక్క వాటర్ లేకుండా మొత్తం అయితే వంపుకోవాలి. ఇది వంపుకున్న తర్వాత అదంతా ఒక ప్లేట్లకు అయితే తీసుకోవాలి. ఎందుకంటే చల్లారాలి. వేడికి అది మెత్తగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకోసమని ఒక ప్లేట్లకు అయితే ఆరబోసుకుంటే కొంచెం చల్లగా అవుతుంది. ఇంకా తర్వాత మనము పులిహోర దేనిలో అయితే వేసుకుంటామో ఆ గిన్నె అయితే పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక స్పూను సగం అయితే ఆయిల్ అయితే వేసుకుంటున్నా. ఆయిల్ అయితే కొంచెం వేడెక్కాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు గింజలు అయితే వేసుకోవాలి. తర్వాత 2 ఎండుమిరపకాయలు అయితే వేసుకోవాలి. తర్వాత ఒక 3, 4 జీడిపప్పు పలుకులు అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకోవాలి. ఇది కొంచెం దూరగా కావాలి. తర్వాత కొన్ని పల్లీలు అయితే వేసుకోవాలి. తర్వాత ఒక 2, 3 పచ్చిమిరపకాయలు చిన్న చిన్నవి అయితే కట్ చేసుకొని వేసుకోవాలి. ఒకసారి అయితే కలుపుకోవాలి. పచ్చిమిరపకాయలు నూనెలో కొంచెం వేగాలి. తర్వాత ఒక ఉల్లిగడ్డ అయితే పొడుగు అయితే కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. ఇది కూడా కొంచెం నూనెలో అయితే గోల్డెన్ కలర్లోకి అయితే రావాలండి. తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. వేసుకొని అయితే ఒకసారి అయితే కలుపుకోవాలి. తర్వాత ముందే ఉడకబెట్టుకున్నాం కదా సేమియా అయితే ఇప్పుడైతే వేసుకోవాలి. ఇదైతే మంచిగా అయితే కలుపుకోవాలి. ఫ్రెండ్స్ నా వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ముందుగా నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇవ్వడం వల్ల నేను ఎంతో మంచి మంచి వీడియోలు చేయాలని నాకైతే ఇంట్రెస్ట్ అనిపిస్తుందండి. మీరు లైక్ ఇవ్వకుంటే నాకు నా వీడియోస్ మీకు నచ్చుతలేవేమో అని అనుకుంటాను. అందుకోసమని ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అదేవిధంగా నేను చేసే వీడియోలు మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా ఒక చిన్న కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. అదేనా ఇంకా ఈ విధంగా అయితే మొత్తం అయితే సేమియా పులిహోర అయితే చేసిన అండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇంకా మా బాబు అయితే బాక్స్ మొత్తం అయితే ఖాళీ చేసిండు. ఇంకా చాలా అంటే చాలా బాగుందండి ఫ్రెండ్స్. నేను వీడియో చేస్తుంటే మా పాప అయితే కొంచెం డిస్టర్బ్ చేసింది. మా పాప వాయిస్ వినిపిస్తుంది కదా, ఏమనుకోకండి ఓకేనా. ఇంకా ఈ పులిహోరలో అయితే ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి అయితే చూసుకొని మళ్ళీ ఒకసారి ఉప్పు తక్కువైనట్లయితే వేసుకోవాలి. ఇంకా మొత్తానికైతే సేమియా పులిహోర అయితే చేసిన అండి, రెడీ అయితే అయింది. ఫైనల్గా అయితే నిమ్మకాయ రసం అయితే వేసుకోవాలి. కొంచెం నిమ్మకాయ హాఫ్ నిమ్మకాయ అయితే సరిపోతుంది.
నేనైతే ఇక్కడ హాఫ్ అయితే ఏం వేస్తలేను. ఫుల్ అయితే వేస్తున్నా. ఎందుకంటే మా ఇంట్లో అయితే కొంచెం పుల్ల పుల్లగా తింటారు. అందుకోసమని మొత్తం నిమ్మకాయ అయితే వేస్తున్నా. మొత్తానికైతే హాఫ్ అయితే సరిపోతుంది. ఒక సగం గ్లాసు మాత్రమే కదా నేను చేసేది. ఇంకా అందుకోసమని ఫుల్ అయితే వేసుకున్నా. ఇంతేనండి సేమియా పులిహోర ఏ విధంగా చేయాలనేది వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిండ్రు కదా. ఓకేనా? మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ట్రై చేయండి. నచ్చితే తప్పకుండా షేర్ చేయండి.